కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. చిన్న మాట. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, మరి ముందు చదువుకునే మాటలు మా వెనుకలు దీవించండి. నిలబడిన వాడు, వట్టివాడు, మట్టివాడు అంటున్నాను. అవ్వా, నన్ను పరిపూర్ణంగా మరుగుపరిచి మాకు కావలసిన శ్రేష్టమైన మీ వాక్కులను అందించి మా హృదయాలను సంధించి బలపరచమని సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సేవకులారా, దైవ జనాంగమా, దైవ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగం అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ, అపోస్తులుగా ఉన్నవారు తాము ఎవరో అనే ఒక పరిచయాన్ని చేసుకుంటూ, మేము దేవుని జత పనివారం అని వారికి పరిచయం చేస్తూ వారికి వివరణ చెప్తూ ఉన్నాడు. నేను దేవుని జత పనివారం. సేవకులుగా మనము ఎవరము అంటే, మనము దేవుని జత పనివారు అంటే ప్రభు పని చేస్తున్నాడు, ఆయనతో పాటు కలిసి మనము పనిచేస్తున్నాం. సేవకులుగా మనము గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఆయనతో కలిసి మన పని ఉంది. మనము పనివారం. మనం ఎవరు? పనివారం. ప్రభు తోడి పనివారం, క్రీస్తు జత పనివారము కదా. అవును, మనము దేవుని జత పనివారం అంటే దేవునితో కలిసి పనిచేసే వారం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఇలా చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే ఆయన కట్టువాడు, నిర్మాణకుడను, నేను నిర్మించేవాణ్ణి అని చెప్పాడు. ఆ నిర్మాణపు పనిలో మనలను పాలివారిగా చేసుకున్నాడు. అందుకొరకే మనము పాలివారము, జత పని వారు. దేవుని సంఘము, అలాగే దేవుని రాజ్యము. ఈ భూలోకంలో సంఘం అనగా దేవుని రాజ్యం. అది కట్టబడడానికి, విస్తరించబడడానికి ఆ దేవుని రాజ్యపు పనిలో మనం పనివారిగా ఉన్నాం. ఈరోజు మన అంశం అదే, మనం పనివారం. అయితే ఎలాంటి పనివారము? మనము క్రీస్తుకు జత పనివారం. చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, నా పని వేరండి, నీ పని. దేవుడు మమ్మల్ని పిలిచిన పిలుపు, మాకు అప్పగించిన పని నిజమే. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క విధమైన పని ఉంది, బాధ్యత ఉంది. కానీ ఏ పని చేసినా, అవయవంలో మన శరీరంలో ఉన్న అవయవాలు ఏ పని చేసినా, వేరు పనులు చేసినా, అవి శరీరానికి అంతటికి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని కలుగజేసే విధంగా ఉంటుంది ఆ పని. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, శరీర క్షేమం కొరకు మన అవయవాలన్నీ కలిసి పనిచేస్తాయి, వేరు పనులు చేస్తాయి. అయినా అది సంఘానికి క్షేమం. దేవుడు కూడా కొంతమందికి కొన్ని వరాలను, తలాంతులను, బాధ్యతలను, పనిని అప్పగించాడు. పని ఏదైనా కావచ్చు, దానికి ప్రయోజనం మాత్రం ఒకటే కదా, ఫలితం మాత్రం ఒకటే. అది సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించినది. దేవుని సంఘము క్షేమాభివృద్ధి చెందడం కొరకు ఆయన పలు విధాలైన పనులను ఇచ్చి పని చేస్తున్నాడు. మనమంతా పనివారం. కాబట్టి మనం ఏ పని చేసినా ప్రభువుతో కలిసి పని చేయడం అనేది మనం గుర్తించాలి. ప్రభువుకు వేరుగా పని చేస్తే అది సంఘానికి క్షేమం కాదు, అది సంఘానికి నష్టం. సరే, మనం కొన్ని వచనాలు, లేఖనాల నుండి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ పనిని ప్రారంభించాడు.
ఆయనతో కలిసి మనం పని చేయడానికి మనల్ని పిలిచాడు ఆయన కదా. పిలువబడిన వారు రండి నాతో కలిసి పని చేద్దామని ఆయన పిలుపును బట్టి మనం ఏర్పాటు చేయబడిన వారు. అంటే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయదలిచిన మాట ఏమంటే, ఏ పని ఇది సంఘము అనబడిన నిర్మాణం, సంఘము యొక్క పని, లేకపోతే మందిరము, దేవుని సంఘం, దీన్ని దేవుని రాజ్యము అని కూడా. అయితే ఇది ఒక నిర్మాణాన్ని గురించి చెప్పబడుతున్న విధాన పోలికలో ఉంది కనుక ఆ పోలిక చొప్పున మనం దీన్ని ఆలోచన చేద్దాం. ఏదైనా ఒక కట్టడం లేకపోతే ఒక గృహం, ఆలయం నిర్మించాలంటే దానికి ముందుగా మొట్టమొదటిగా ఏం చేస్తాము? మొట్టమొదట పునాది వేస్తాం. ఇంటికైనా కదా, మందిరానికైనా, మరి ఒక నిర్మాణానికి, ఏ నిర్మాణమునకైనా ఏముంటది? ముందు పునాది ఉంటది కదా, పునాది. ఆ పునాది ఎవరు వేశారు? అదే అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 11వ వచనం చూడండి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే. ఒక పని చేయడం కొరకై ముందుగా పునాది వేయబడింది. ఆ పునాది క్రీస్తు కదా, యేసుక్రీస్తు అనబడిన పునాది వేయబడింది. ఇంకా వేరొక పునాది అక్కర లేదు. పునాదులు ఎన్నిసార్లు వేస్తారు చెప్పండి? ఒక్కసారి. పునాది ఒక్కటే. ఆ పునాది మీద కట్టబడేటువంటి కట్టడాలు, నిర్మాణాలు కదా. అయితే క్రీస్తు ఒక్కసారిగా పునాది వేశాడు. అది ఆయన శిలువ మరణ పునరుద్ధానాల మీద కదా వేయబడిన పునాది. ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా వేయబడిన పునాది. సంఘము ప్రారంభం క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడి ఆయన పాప పరిహారార్థముగా తన రక్తాన్ని చిందించి క్రయధనముగా ఆయన తన రక్తమునిచ్చి మానవాళిని పాప విమోచన కలుగు చేసిన ఆ శిలువ కార్యం ఏదైతే ఉందో ఆ శిలువ కార్యము ద్వారా ఈ పునాదిని ఆయన వేశాడు. ఈ వేయబడిన పునాది మీద ఇప్పుడు అపోస్తలులు కదా, ప్రవక్తలు, వారు నిర్మాణాన్ని చేపట్టారు. దైవజనుడైన పౌలు అదే జ్ఞాపకం చేస్తాడు. పునాది ఒకటే, ఈ పునాది యేసుక్రీస్తే. ఇంకా ఎవరైనా కూడా కట్టాలనుకుంటే ఈ పునాది మీదే. 12వ వచనం చూడండి. ఎవడైనాను ఈ పునాది మీద తాను కట్టే పని చేస్తున్నాడు. ఈ పునాది మీద కట్టే పని చేస్తున్నాడు. కొంచెం మనసు పెట్టి మనము ఆలోచన చేస్తూ దేవుని మనస్సును, దేవుని ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకొని పని చేసేందుకు మనం ప్రయత్నించాలని ప్రభువును బట్టి ఆశిస్తున్నాను. ఆ పునాది క్రీస్తే. అయితే దాని మీద కట్టబడేటువంటి నిర్మాణం, మరి గోడల నిర్మాణం ఎట్లా జరుగుతుంది అంటే రాళ్ళు, ఇటుకు రాళ్ళు కావచ్చు కదా, బ్రిక్స్ రాయి కావచ్చు, ఇంకా వెయిట్లెస్ రాయి కావచ్చు, మరి రకరకాలైన రాళ్ళు ఉపయోగించి దానిపైన నిర్మాణం జరుగుతుంది. మరి ఈ రాళ్ళు ఏంటి? పునాది యేసుక్రీస్తు. మరి పని వాళ్ళం మనము. ఆ పునాది మీద కట్టబడేటువంటి రాళ్ళు ఏమిటి అంటే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము వచనం 5లో ఈ విధంగా చెప్పారు. పేతురు రాసిన మొదటి పత్రిక ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు మీరు సజీవమైన రాళ్ళవలే నుండి, సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. అపోస్తలుడైన పేతురు గారు ఈయన సర్వలోకమునకు భక్త కోటికి రాసినటువంటి పత్రికలు, పేతురు రాసిన పత్రికల్లో ప్రపంచమందంతటా చదరి ఉన్న భక్తులకు రాసినటువంటి పత్రిక. అంటే భక్తులను ఉద్దేశించి, విశ్వాసులను ఉద్దేశించి, సర్వ మానవాళిని ఉద్దేశించి మాట చెప్తూ ఏమంటున్నాడు?
మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ఎవరిని ఉద్దేశించి చెప్పారు? ప్రపంచమంతటా ఉన్న విశ్వాసులను ఉద్దేశించి, భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే ఈ పునాది మీద కట్టబడే రాళ్ళు, పేర్చబడే రాళ్ళు ఎవరు? విశ్వాసులు కదా, విశ్వసించిన వారు, రక్షించబడి విశ్వాసములోనికి వచ్చిన వారు కదా, విశ్వాసములుగా రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ క్రీస్తు అనే పునాది మీద కట్టబడుతూ ఉన్నటువంటి వారు. దేవుని రాజ్యము, సంఘము కదా కట్టబడే విధానం, నిర్మాణం ఇది అద్భుతంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ పునాది మీద కట్టబడే రాళ్ళు విశ్వాసులే. రైట్, మీకు మనసులో ముద్ర పడడానికి చెప్తున్నాను. మనము పనివారం కదా, మనం ఎవరో పనివారం. రకరకాల పోలికలు ఉన్నాయి, దాసులని, యాజకులని, రాజులని. నేను వాటన్నిటిలో వెళ్ళలేదు. ఇక్కడ పనివారం. ఇంకా మనకు పెద్దబడి పేర్లు ఉన్నాయి, వ్యవసాయకులు, గృహ నిర్వాహకులు కదా, ఇట్లాంటి పేర్లన్నీ ఉన్నాయి, దాసులు, సేవకులు. కానీ ఇక్కడ పనివారం అనే అంశంతో నేను మాట్లాడుతున్నాను. మనము పనివారం అయితే క్రీస్తు తోడి పనివారం, జత పనివారం. ఏ పని చేస్తున్నాం అంటే దేవుని రాజ్యము, ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణాన్ని, ఆత్మ సంబంధమైన సంఘాన్ని కట్టే పనిలో మనం ఉన్నాం. ఇది సార్వత్రికమైన సంఘము నిర్మాణం. ఈ సార్వత్రిక సంఘ నిర్మాణంలో మనమందరము పనివాళ్ళగా ఉన్నాం, పని చేస్తూ కడుతున్నాం. ఆ పనిలో ఆత్మ సంబంధమైన రాళ్ల వలె విశ్వాసులను మనము సంఘములో పేరుస్తున్నాము. ఈ కట్టబడే నిర్మాణం దేని మీద ఆధారపడి ఉంది అంటే క్రీస్తు అనే పునాది మీద ఆధారపడి. పునాది క్రీస్తు పునాది. యేసు క్రీస్తు వేసిన ఒకే ఒక్క పునాది, అది ఆయన మరణ పునరుద్ధానముల మూలముగా ఏర్పాటు చేయబడిన పునాది. దీనిని సువార్త అని కదా, సువార్త పునాది, సువార్త సత్యము అని చెప్తున్నారు. దాని మీద ఈ నిర్మాణం జరుగుతూ ఉండగా మనందరం పని చేస్తున్నాం. ఒక్కొక్క రాయిని తెచ్చి, అంటే లోకములో నుండి రక్షించబడిన విశ్వాసులను తెచ్చి మనము సంఘములో పేరుస్తా ఉన్నాం, మందిరాన్ని కడుతున్నాం, నిర్మాణం చేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చూడండి 12-13 వచనాలు, కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. ఎవరైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. చాలు, వాని పని కనబడు. అంటే మనం పని చేస్తున్నాం, మన పని కనబడుతుంది. ఎట్లాగా? నేను చేసిన పని, నీవు చేసిన పని కదా, మీరు చేసిన పని, మనందరం చేసిన పని కనబడుతుంది. ఆ పని ఏ విధంగా కనబడుతుంది? బంగారు రూపంలో కదా, వెండి రూపంలో, వెలగలిగిన రాళ్ళ రూపంలో, అలాగే గడ్డి, కర్ర, కొయ్యకాలు వంటి ఆ వస్తువుల రూపంలో కనబడుతుంది. ఇలా చెప్తాను నేను. బంగారమైనా, వెండైనా, వెలగల రాళ్ళైనా, గడ్డైనా, కొయ్యకాలైనా ఇవన్నీ కూడా దేనికి పోలిక? ఈ నిర్మాణం జరగడంలో మనం తెచ్చి పెడుతున్నామే, కడుతున్నామే. ఎవరని చెప్పుకున్నాం? ఆ రాళ్ళు విశ్వాసులు కదా, విశ్వాసం. అంటే బంగారు లాంటి విశ్వాసులను, వెండి లాంటి విశ్వాసులను, వెలగల రాళ్ళ వంటి విశ్వాసులను, అదే సమయంలో గడ్డి లాంటి విశ్వాసులను కదా, కొయ్యకాలు వంటి విశ్వాసులను కూడా పనివాళ్ళుగా పేరుస్తున్నారు. ఈ పనంతటిని ఒకరోజు ప్రభు పరీక్షిస్తారు. ఏ పని నిలిచి ఉంటుందో ఆ రోజు వారికి ప్రతిఫలము
ఇస్తాడు, జీతం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. ఆ తర్వాత కింద వచనాలు ఉన్నాయి. అయితే మనము చేసే పని నిలిచి ఉంటే మనకు జీతం, మనం చేసే పని కాలిపోయింది అనుకోండి జీతం ఉండదు కదా, ప్రతిఫలం ఉండదు, నష్టం ఉంటుంది. మనకు ప్రతిఫలము, జీతము, ప్రయోజనం ఉండాలంటే పని నిలబడి ఉండాలి. అయితే ఈరోజు మన పని, మనం చేస్తున్న పని దేవుని రాజ్యం పని చేస్తున్నాం, సంఘాన్ని కడుతున్నాం, అనేకులను లోకములో నుండి సంఘములోనికి మనం తీసుకొని వస్తున్నాం కదా, గొప్ప పని చేస్తున్నాం, గొప్ప నిర్మాణం చేస్తున్నాం. అయితే మనం చేసే పని ఎట్లా ఉంది? బంగారమును వెలగల రాళ్లను తెచ్చి సంఘంలో కడుతున్నామా? అంటే బంగారం అంటే భౌతికంగా ఆలోచించకండి, నేను దాని గురించి వివరిస్తాను. లేకపోతే గడ్డి, కొయ్యగాలు, ఈ పాడైపోయేటువంటి కదా కర్ర వంటి విశ్వాసులను తెచ్చి మనం సంఘంలో తెచ్చి పెడుతున్నామా? ఎలా ఉంది మన పని? ఒకసారి మనం పరిశీలించుకోవడం, పరీక్షించుకోవడం ఎంతైనా అవసరం. ఒక చోట అంటాడు కదా, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. మనం చేసే పనిని పరీక్షించి చూసుకోవాలి, లేకపోతే ప్రభు పరీక్షించే రోజు వస్తుంది. మనం ఇప్పుడు పరీక్ష చేసుకోకపోతే ఒకనొక రోజు ప్రభు పరీక్ష చేస్తాడు, అప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం కదా. కాలిపోతే మన పని మనకు సిగ్గు, అవమానం, నష్టం కలుగుతుంది. అయితే ఈ రెండింటిని, అంటే కొంతమంది ఏమో నిలిచి ఉండే పని చేస్తున్నారు, అదే కదా 12-13 వచనాల్లో. కొంతమంది ఏమో కాలిపోయే పని చేస్తున్నారు. అయితే మనం ఎట్లాంటి పని చేస్తున్నాము? మనల్ని మనం పరిశీలించుకున్నాం. మన పని నిలబడే పనా, కాలిపోయే పనా? అది ఊరికే కాదు, వాక్యపు వెలుగులో లేఖనాధారంగా మనం పరిశీలన చేద్దాం. ఏదైనా లేఖనాన్ని అనుసరించి మనము ఆలోచన చేస్తే మంచిది కదా. సరే, బంగారము, వెండి, వెలగల రాయి, ఈ పని నిలబడుతుంది. గడ్డి, కర్ర, కొయ్యకాలు, ఆ పనేమో కాలిపోతుంది. అదే కదా కింద వచనాలు కాలిపోతుంది. అయితే ప్రభువు కోరుకునేది ఏమిటి? నిలబడే పని. కాలిపోయినారు కూడా అగ్ని చేత, అప్పుడేమవుతుంది? నిర్మాణము కూలిపోతుంది. కాలిపోతే కూలిపోతుంది, కానీ నిలబడాలంటే అది అగ్ని పరీక్షలో నిలబడితే అప్పుడు అది స్థిరంగా ఉంటుంది. అందుకొరకే దీని గురించి ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు ఒక చక్కని ఉదాహరణ తెలియపరిచాడు. అంటే బంగారు నిలిచి ఉండే పనికి, కాలిపోయే పనికి ఉన్న తేడాను చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము వచనం 22 చూడండి. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఇక్కడ లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి ఆయన శిష్యులు. ఎప్పుడు? ఆయన మృతులలో నుండి లేచిన తరువాత. ఆయన తాను సిలువ వేయబడతానని, చనిపోతాను, మరలా నేను తిరిగి లెగుస్తాను అని ఆయన బ్రతికి ఉన్నప్పుడే, అంటే సిలువ మరణానికి ముందే చాలాసార్లు ఆయన చెప్తూ వచ్చాడు. యెరూషలేముకు వెళ్తాను, అన్యుల చేతికి అప్పగించబడతాను, వారు ఆయన్ను కొట్టి సిలువ వేస్తారు, ఆయన 3వ దినాన తిరిగి లెగుస్తారు. యూదులలోను శిష్యులలోను ఆయన వెంబడించే వారితో పలుమార్లు ఈ మాటలు చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన సమాధిలో ఉంచినప్పుడు కూడా ఈ శాస్త్రులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి అంటారు, పిలాతో ఆ మనుష్యుడు బ్రతికున్నప్పుడు ఇలాగ అన్నాడేమంటే, నేను 3వ రోజున తిరిగి లెగుస్తానని చెప్పాడు. ఒకవేళ ఆయన శిష్యులు
ఆ శవాన్ని ఎత్తుకొని పోయి ఎక్కడో దాచిపెట్టేసి ఆయన తిరిగి లేచాడని చెప్తాడేమో, కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఆ సమాధికి భద్రత కల్పించమని ఆ పిల్లాడి దగ్గర విన్నపం చేసుకున్నారు అన్నమాట. అంటే వాళ్ళు కూడా ఈ మాటను దృష్టిలో పెట్టుకున్నారు బాగా. ఏదో ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచిన తరువాత ఈ మాటలన్నీ కూడా వాళ్ళు విశ్వాసం ఉంచారు, నమ్మారు. నిజమే ప్రభు చెప్పిన మాట అని శిష్యులు నమ్మారు. ఏమి నమ్మారు? దేనిని బట్టి ఆయన మీద వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నారు అంటే ఆయన మరణ పునరుద్ధానాల మీద, అనగా సువార్తను కదా. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ, మరణం, పునరుద్ధానం, అదే సువార్త. దానికి మించినది వేరొక వార్త. అదే పౌలు చెప్తాడు, మేము చెప్పిన సువార్త గాక వేరొక సువార్త పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత చెప్పినను మీరు నమ్మకండి. ఈ సువార్త కాకుండా వేరొక వార్త, సువార్త అని ఏదైనా దేవదూత చెప్పినా మీరు నమ్మొద్దు అని అన్నాడు. అది క్రీస్తు శిలువ సువార్త. అలాగైతే సువార్తను ప్రకటించడం ద్వారా, సువార్త సత్యాన్ని వెల్లడి చేయడం ద్వారా యేసు క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలో అనే సత్యము సువార్తలో వెల్లడి చేయకుండా ప్రకటించే సువార్తలు కూడా ఉన్నాయి కదా. సువార్తలు కూడా ఉన్నాయి. అయితే నేను నిలిచి ఉండే పనిని గురించి మాట్లాడుతూ ఈ వచనాన్ని చదివించాను. అంటే స్వార్థ సభలో అంటే ఒక వ్యక్తి రక్షించబడడానికి ఆధారం, మూలం ఏమై ఉండాలి? యేసు ప్రభు దగ్గరకు లేకపోతే సభలకు, మందిరానికి చాలా మంది వస్తూ ఉంటారు. చాలా మంది వస్తారు. వారు ఏదో వారికి ఉన్న అవసరాల కొరకు, సమస్యల కొరకు వస్తారు. వారి నమ్మకం, వారి విశ్వాసం రకరకాలు ఉంటది. కానీ సరి అయిన విశ్వాసము, సరైన రక్షణ, సరైన నమ్మకం ఏది అంటే సువార్తను బట్టి విశ్వసించేవాడే వాడే బంగారము రాయి. సువార్తను నమ్మి యేసుప్రభు, సువార్త ద్వారా యేసుప్రభు నమ్ముకుంటారే వాడే వెలగల రాయి, వెండి రాయి, బంగారపు రాయి వాళ్ళే. ఈ రాళ్ళు కాలిపోవు, ఈ రాళ్ళు కూలిపోవు, ఈ రాళ్ళు ఎప్పటికీ పడిపోవు. ఎంత శ్రమ వచ్చినా కదా, ఎంత కలవరం వచ్చినా ఈ రాళ్ళు నిలబడే ఉంటాయి. ఎవరో తెలుసా? సువార్త ద్వారా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. అంటే వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం ఏంటి? యేసు ప్రభువు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, పాపినైన నా కోసం ఆయన తన ప్రాణాన్ని నా కోసం ఆయన చనిపోయాడు, నన్ను రక్షించడానికి, నన్ను నీతిమంతునిగా చేయడానికి, నిత్యాగ్ని ఉండమని తప్పించడానికి ఆయన మరణించి సమాధి చేయడం, ఆయన రక్తాన్ని కాచి ఆయన తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్ముతారో ఆ ఆధారాన్ని బట్టి, ఆ విశ్వాసమును వాళ్ళు కలిగి ఉంటారు. వారే బంగారపు విశ్వాసులు, వారే వెండి విశ్వాసులు, వారే వెలగల విశ్వాసులు. అలాగూ నమ్మిన వారిని తెచ్చి సంఘములో పేర్చే పని మనం చేయాల్సింది. మనం అలాంటి పని వారి ఒకటి నిలబడే పని, బంగారము, వెండి, వెలగలరాలు. వీళ్ళెవరంటే సువార్త ద్వారా నమ్మిన వాళ్ళు, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిన వాళ్ళు, సువార్త సత్యమును అంగీకరించిన వాళ్ళే ఈ రాజు. మరి గడ్డి, కర్ర, కొయ్యకాలు విశ్వాసం కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎట్లా నమ్ముతారు? వాళ్ళు కూడా యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళు కూడా మందిరానికి వచ్చేవాళ్ళే, వాళ్ళు బాప్తిజం తీసుకున్న వాళ్ళే, వాళ్ళు ఆరాధన చేసుకున్న వాళ్ళే కదా. మేము యేసుప్రభువుని నమ్ముకున్నామని చెప్పేవాళ్ళే. మరి వారు ఎట్లా? అంటే వాళ్ళు కూడా కట్టబడుతున్నారు సంఘంలో, వాళ్ళు కూడా కట్టబడుతున్నారు. ఆ కింద వచనం చూడండి, 23వ వచనం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది కదా. లేఖనమును యేసు ప్రభువు చెప్పిన మాటలను ఆయన పునరుద్ధానుడే
అవన్నీ జ్ఞాపకం చేసుకుని నమ్మారు వాళ్ళు, అంటే సువార్తను నమ్మారు. ఇక్కడ కూడా కొంతమంది నమ్మారు, ఆయన నామమునందు విశ్వాసం ఉంచారు. వీళ్ళు ఎట్లా విశ్వాసం ఉంచారు? వాళ్ళేమో లేఖనాన్ని, సువార్తను, యేసు ప్రభు వారి మాటలను నమ్మి వారు విశ్వాసం ఉంచారు శిష్యులు. ఇక్కడ దేనిని బట్టట కదా, యేసు చేసిన సూచక క్రియలను చూచి. 22వ వచనము, యేసు చెప్పిన మాటను విని, సువార్త విని రక్షించబడ్డారు. వీళ్ళేమో ఆయన చెప్పిన మాటలు అక్కర్లేదు వీళ్ళకు, సువార్త అక్కర్లేదు వీళ్ళకు, రక్షణకు వచ్చిన సందేశాలు అక్కర్లేదు వీళ్ళకు. వీళ్ళకి దేని చూసినామట? సూచక క్రియలు. యేసు ప్రభు నమ్మడానికి వీళ్ళకు కారణం ఏంటో తెలుసా? వీళ్ళ ఆధారం, వీళ్ళ పునాది ఏంటో తెలుసా? సూచక క్రియల పునాది వీళ్ళ. సువార్త పునాది మీద కట్టబడే వాళ్ళేమో నిలబడే రాళ్ళు, బంగారము వెండి వెలగలనాడు. ఇదిగో సూచక క్రియల మీద కట్టబడుతున్న వాళ్ళు వీళ్ళు సూచక క్రియల మీద కట్టబడే వాళ్ళు. పునాది ఒకటే, యేసుక్రీస్తే పునాది కదా. క్రీస్తు యేసే పునాది. క్రీస్తు యేసు పునాది మీద కట్టబడుతున్న 2 రకాల రాళ్ళు. వీళ్ళు కూడా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా. యేసు చెప్పిన మాటల యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, యేసు చేసిన సూచక క్రియల యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. వీళ్ళ విశ్వాసానికి మూలము యేసు ప్రభువే. కానీ వీళ్ళ వైఖరి, వీళ్ళ నమ్మకం, లేకపోతే వీళ్ళ విశ్వాసపు కొనసాగింపు వేరుగా ఉంది. సూచక క్రియల మీద కట్టబడి. వీళ్ళు దేంతో పోల్చారు? గడ్డి, కర్ర, కొయ్యక కదా. గడ్డి విస్తారంగా ఉంటుంది కదా, మనకు తెలిసి చాలాసార్లు చెప్పుకుంటున్నాం, కూడా చెప్పాం. బంగారం, 1 లక్ష రూపాయల బంగారం ఎంత ఉంటుందంటే ఆ చేతుల్లో కూడా అది అంతగా కనపడదు కదా. మనం వేలు పెట్టుకుంటే అంతగా కనపడదు. మరి 1 లక్ష రూపాయల గడ్డి, కర్ర ఎంత ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఖరీదు ఒకటే, కానీ కనబడే విధానం, విలువలో తేడా. వినండి, సువార్త ద్వారా రక్షించబడి సంఘములో చేర్చబడి కట్టబడే విశ్వాసుల గుంపు కొంచెమే ఉంటుంది. బంగారము వెలగల రాళ్ల వలె కట్టబడే ఆ పని కొంచెంగానే కనబడుతుంది కదా. 1 లక్ష రూపాయల ఖర్చుతో కట్టే ఆ పని కొద్దిగానే కనబడుతుంది. ఆ విలువైనటువంటి వస్తువులతో, గడ్డితో, కర్రలతో కదా కట్టే నిర్మాణం 1 లక్ష రూపాయలు పెడితే వస్తుంది. పెద్ద నిర్మాణం జరిగిపోతుంది, విశాలంగా విశాలంగా. తాటాకు ఇల్లు, గడ్డితో వేసే ఇల్లు 1 నెల పడుతుందా? 1 నెల రోజులు పట్టిద్దా? 2 నెలల 2 రోజులు వేసేయం కదా. అవునా కాదు? అంతే, 2-3 రోజులు అయిపోతాయి. కానీ రాళ్లతో కట్టబడే నిర్మాణం కదా, ఆ విలువైన వెలగల రాళ్లతో కట్టబడే నిర్మాణం ఆలస్యం జరుగుతుంది. ఒక బిల్డింగ్, ఒక ఇల్లు పూర్తవ్వాలని కనీసం ఇప్పుడున్నటువంటి వనరులను బట్టి, వసతులను బట్టి కదా పూర్తిగా కంప్లీట్ అవడానికి ఒక 5-6 నెలలు పట్టింది కదా గృహప్రవేశం చేయడానికి. అదే పూరిలు అనుకోండి, 1 వారం రోజుల్లో అంతా అయిపోతుంది. వినండి, నేడు సంఘాలు చాలా మంది వాళ్ళు చేసే పనులు ఎట్లున్నాయి తెలుసా? గడ్డితో, కర్రతో, కొయ్యకాలతో కట్టేస్తున్నారు వేగంగా. అవునా? సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి సువార్తను ప్రకటిస్తూ, వీధుల్లో తిరుగుతూ, గ్రామాల్లో కదా ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించి మనము సంపాదించే ఆత్మలు ఎంతమంది?
మనం సాక్ష్యం ఇస్తే ఆ ఒక్క కుటుంబం కోసం, ఒక్కరి కోసం అండి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల వాళ్ళకి స్వార్థ చెప్తున్నాం, వాళ్ళని దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నడిపించడానికి, ఒక్క విశ్వాసాన్ని నడిపించడానికి మనకి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ గడ్డి పనికి అవసరం లేదంతా కదా. గడ్డి నిర్మాణానికి అంత ప్రయాసపడవలసిన పని లేదు, ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు, ఇల్లు తిరగాల్సిన పని లేదు, వీళ్ళలో తిరగాల్సిన పని లేదు, స్వార్థ ప్రకటించాల్సిన పనే లేదు. ఈనాడు ఎట్లా జరుగుతున్నాయి పనులు? ఒక ఫంక్షన్ హాల్ తీసేసుకొని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే అయిపోయాయి కదా. పోగొట్టిన చెత్త అంతా, గడ్డంతా పోగొడుతుంది. 20 సంవత్సరాల్లో 20 మందిని సంపాదించడం మనకు కష్టం అవుతుంది. అవునా? నెల 2 నెలల్లో 2 లక్షల మంది సంపాదించడం పెద్ద విశేషమేమి కాదు. పరిశీలించుకుందాం మన పని ఎట్లా ఉంది. మనం పని వాళ్ళం, క్రీస్తుతో కూడా కలిసి పనిచేసే. అయితే సువార్త ద్వారా సంపాదించే ఆత్మల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అది బంగారం కదా, అది వెండి, అది విలువైనటువంటిది. కానీ సూచక క్రియల ద్వారా సంపాదించే ఆత్మలు ఉంటారే, అది గడ్డి కదా. అది గడ్డి కాలిపోతే దుమ్ములాగా దూడిలాగా ఎగిరిపోయి కనబడమే కాదు. ఇప్పుడు చాలా పెద్దదిగా కనబడుతుందేమో నాకు అనిపిస్తుంది. ఈ సూచక క్రియలను చూసి, అద్భుతాలను చూసి, మహత్కార్యాలను చూసి అబ్బో దేవుడు ఇక్కడే ఉన్నాడు అనుకుని పోతున్నారు ఈ జనం. దేని బట్టి పోతున్నారు వాళ్ళు? దేవుడు ఉన్నాడండి ఇక్కడ. ఎవరున్నారు? దేవుడు లేకపోతే ఇట్లా జరుగుతుందా? అది దేవుడే చెప్పాడు కదా. నాకంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచమైన మోసపోయేటట్లుగా వాళ్ళు సూచనలు అద్భుతాలు చేస్తారని చెప్పాడు కదా ప్రభు. వీళ్ళు వాక్యాన్ని, ఈ ప్రభు చెప్పిన మాటలను నమ్మే బ్యాచ్ కాదు వీళ్ళు. యేసు చేసిన సూచక క్రియలను, ఆ సూచక క్రియలు కనపడితే చాలు ఇక్కడి నుంచి అక్కడ ఎగురుకుంటా. కొన్నిసార్లు మన సంఘాల్లో ఉంటారు గడ్డి చెత్త. ఈ బ్యాచ్ అంతా పోయి ఆ చెత్తలో కలుస్తూ ఉంటాయి కదా, ఎగిరిపోతా ఉంటాయి. బంగారం వెలగల రాళ్ళే నిలబడతాయి. సూచక క్రియలు నమ్మలు పోయేవాడు. నాకు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అనిపించింది, అది క్రీస్తు విరోధి, అది అంత్యక్రీస్తు అంటానే. ఆ క్రీస్తు విరోధి ప్రత్యక్షమైనప్పుడు వాడు ఇంకా ఎక్కువ అద్భుతాలు చేస్తాడు. క్రీస్తు విరోధి తన పక్షంగా అబద్ధ ప్రవక్తలు పెట్టుకుంటాడు, అబద్ధ బోధకులు పెట్టుకుంటాడు. వాడు ఇంకా సూచన, ఆకాశంలో అగ్నికి వచ్చేటట్లుగా సూచనలు కూడా చేస్తారు. అపవాది లోకంలో ఎన్ని అద్భుతాలు చేయడం లేదు. యేసుప్రభు దగ్గరకు వస్తేనే జరుగుతున్నాయి అద్భుతాలు. దయ్యాలు వెళ్ళగొట్టే కార్యక్రమం లోకంలో మాంత్రికులు కూడా చేస్తున్నారు కదా. లోకంలో బాబాలు అనబడిన వాళ్ళు కూడా చేస్తున్నారు. అక్కడికి పోయే జనాలు పోతున్నారు. కానీ క్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఈనాడు దీనిని ప్రకటించడం లేదు పనివాళ్ళు. క్రీస్తు శిలువ సువార్తను ప్రకటించడం లేదు పనివాళ్ళు. పోగేసుకుంటున్నారు. అందుకే గడ్డిని చెత్తను. ఈ చెత్త విశ్వాసులు అంటే సూచక క్రియల ద్వారా సంపాదించబడుతున్న విశ్వాసులు వీళ్ళంతా. వినండి, మనం క్రీస్తు జత పని వారిగా మన పని బంగారము, వెండి, వెలగల రాళ్ళు వాటి చేత కట్టే పనిగా మన పని ఉంచుకుంటాం. స్వస్థతలకు, అద్భుతాలకు వ్యతిరేకంగా నేను మాట్లాడడం లేదు. దేవుడు వాటిని జరిగిస్తాడు, వాటికి నేను అనుకూలమే. కానీ వాక్యానికి వ్యతిరేకంగా జరిగే పనిని కూర్చి నేను మాట్లాడుతున్నా. ఇదిగో వారు ఆ పై వచనంలో స్వార్థను నమ్మి విశ్వసిస్తే, ఈ బ్యాచ్ ఏమో సూచక క్రియలను చూసి నమ్మారు.
అయితే ఆ కింద వచనం కూడా చూడండి, 24వ వచనంలో, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొన లేదు. సూచక క్రియలను బట్టి విశ్వసించారే, నమ్మారే, వాళ్ళని ఆయన మన భాషలో చెప్పండి సోదిలో కూడా పెట్టుకోలే. తను వశము చేసుకోలేదట, అంటే వాళ్ళని అసలు లెక్క చేయలేదు. సూచక క్రియలను చూసి నమ్మిన ఈ గుంపును, ఈ గడ్డి చెత్తను అసలు ఆయన లెక్కలో కూడా ఉంచుకోలేదు. ఒక రోజు అంటాడు, మీరెవరు నాకు తెలియదే అంటాడు కదా, మీరెవరు నాకు నేనెవరు. అదేంటయ్యా మేము నీకు తెలియకపోవడం ఏంటి, అది చేశాం, ఇది చేశాం, అద్భుతాలు చేశాం, అసలు మీరెవరో నాకు తెలియదు. ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు, వారిని లెక్కలో కూడా పెట్టుకోలేదు. ఆయన కౌంట్లో పెట్టి, ఎందుకు వీళ్ళంతా కాలిపోయేవాడు కదా, నిలిచి ఉండేవాడు కాదు, కాలిపోయేవాడు. ఎందుకు ఆయన లెక్కెట్టుకుంటాడు? నిలబడే రాళ్లను ఆయన లెక్కించుకుంటున్నాడు, లెక్క పెడతాడు ఆయన. పిల్లల మన పనిని మనం పరీక్షించుకుందాం. మన పని నిలబడే పని. స్వార్థ ద్వారా సంఘాన్ని కడుగుతున్నామా? స్వార్థ ద్వారా విశ్వాసులు ప్రభువులకు వచ్చేటట్లుగా మనం స్వార్థ పని చేస్తున్నామా? అవసరతల కొరకు, సమస్యల కొరకు ప్రజలు దేవుని దగ్గరకు రావడం సహజమే. అవసరం లేకుండా ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే జబ్బన్నా రావాలట, డబ్బన్నా పోవాలట, లేకపోతే యేసు ప్రభు దగ్గరికి ఎవరు. అలాగూ వచ్చిన వారికి సువార్తను వారి హృదయాల్లో విత్తితే, ఆ సువార్తను ఎవరైతే నిజంగా హృదయపూర్వకంగా నమ్ముతాడో వాడు స్థిరమైన, అప్పుడు శ్రమలు వచ్చినా, అనారోగ్యతలు వచ్చినా, బలహీనతలు వచ్చినా ఇక వాళ్ళు ఎప్పటికీ తొలగిపోరు. ప్రభువులోనే నిలబడతాడు. కానీ సూచక క్రియల కొరకు, అద్భుతాల కొరకు, ఆశీర్వాదాల కొరకు వచ్చేవాళ్ళు ఉంటారే, మీరు చర్చి మానేస్తే, యేసు ప్రభువుని వదిలిపెట్టేస్తే 1,00,000 రూపాయలు ఇస్తామంటే అటు జంప్ అవుతుంది ఈ గడ్డి కదా, అవునా కదా? ఎందుకు? ఆశీర్వాదాల కొరకు పోతున్నది. అక్కడికి పోతే మననే ఒక, నేను యేసు ప్రభువుని నమ్ముకుని వారాలు చర్చికి వెళ్ళాను, నాకు ఏమి కాలేదు, ఏమి జరగలేదు అంటున్నాను. ఇంతలోనే జరిగిపోదు. ఏం జరగాల? ఏదో జరగాల కావచ్చు, ఏదో విడిచిపడాలి కావాలి 2 వారాలకి. ఇదంతా చెత్త రాసి కదా, మేము ఇస్తాము 10,000 అంటే అటు జంప్ అవుతారు. కానీ సువార్తలో ఉంటారే, ఆకలితోనైనా పస్తులతోనైనా కదా, ఆహారం లేకపోయినా ప్రభు పాదాలు మాత్రం విడిచిపెట్టారు. సంఘాన్ని విడిచిపెట్టారు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి స్థిరమైన వాడు. ఇక చాలా ఉంది వర్తమానం, కానీ సమయం లేదు, ముగించి పరీక్షించుకుందాం. నిలిచి ఉండే పనిగా మన పనిని మనం ఆ ప్రభు ఎదుట మన పనిని పరీక్షిస్తాం. తప్పకుండా ప్రతి పనిని ఆయన పరీక్ష చేస్తాడు. మనం చేసిన పని దానికి తగినట్లుగా మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మన పని ఏదో ఎలాగ చేస్తున్నాము పరిశీలించుకొని ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడుతుంది. ప్రభు మనం ధైర్యంలో దీవించిన దాకా ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.